హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బర్డ్. మనం రోజు వాట్సాప్ వాడే సమయంలో ఒక్కోసారి ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నట్టు ఒక నోటిఫికేషన్ అనేది రావటం జరుగుతుంది కదా. ఈ నోటిఫికేషన్ అనేది మనం రోజు చాట్ చేసే డేటాను బ్యాకప్ చేసుకోవడానికి, అంటే సేవ్ చేసుకోవడానికి ఇలా నోటిఫికేషన్ అనేది రావటం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలామంది తెలియక వారి వాట్సాప్ను ఓపెన్ చేసుకోలేకపోతారు. అయితే ఇలాంటి సమస్యను మనం ఎలాగ పరిష్కరించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు ఇలాగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఎన్నిసార్లు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా ఈ నోటిఫికేషన్ అనేది వెళ్ళదు. ఎందుకంటే మీరు ఈ నోటిఫికేషన్కి తప్పకుండా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ రెస్పాండ్ అనేది మీరు మీ డేటాను బ్యాకప్ చేసుకోవడం ద్వారా ఉంటుంది. అయితే మీరు డైలీ, వీక్లీ, మంత్లీ ఇలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీ డేటాను బ్యాకప్ చేసుకోవాలి. అయితే కొంతమందికి ఈ బ్యాకప్ చేసుకోవడం ఇష్టం ఉండదు, లేదా వారికి అంతగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో మీరు ఇక్కడ చివరిగా నెవర్ అని కనిపిస్తుంది కదా, ఈ చెక్ బాక్స్కు టిక్ మార్క్ ఉంచి ఇక్కడ కింద చూపిస్తున్నటువంటి డన్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ వాట్సాప్ అనేది ఇలాగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీ డేటాను బ్యాకప్ చేసుకోవడం మీకు ఏమాత్రం ఇష్టం లేకపోతే ఈ విధంగా చేసినప్పుడు మీ వాట్సాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు ఎలాంటి సమస్య అనేది ఉండదు. సరే, మన ఫ్యూచర్లో వాట్సాప్ డేటాను ఎలా బ్యాకప్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. సరే, ఇప్పటికైతే మీరు ఈ సమస్య నుంచి బయటపడారనుకుంటా కదా. సరే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బర్డ్ ఆల్వేస్ at your services. Stay tuned for next videos.